ఈనాడు నృసింహ జయంతి, చాలా గొప్ప నైమిత్తిక తిథి. నరసింహస్వామి వారి అవతార విశేషం కేవలం రాక్షస సంహారం కాదు. రామచంద్రమూర్తి యొక్క అవతారం ధర్మాన్ని స్థాపించడం ఎలాగో అలాగే భక్తుడైనటువంటి వాడి మాట నిలబెట్టడం చాలా ప్రధానమైన ఉద్దేశ్యంగా మనకి కనపడుతుంది. భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని కూడా ఆంధ్రీకరించారు, భాగవతాంతర్గతం కనుక. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో దితి ఒకతే. ఆ దితి సంతానం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. చెప్పడానికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని చెప్తాం, కానీ హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. హిరణ్యాక్షుడు భగవంతుని పట్ల వ్యతిరేకమైనటువంటి ధోరణితో ధర్మమునకు హాని చేసే ప్రయత్నం చేసినప్పుడు యజ్ఞవరాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి భగవానుడు సంహరించాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో ప్రహ్లాదోపాఖ్యాన ప్రారంభంలోనే మీకు కనపడుతుంది. ఆ చనిపోయినటువంటి హిరణ్యాక్షుని యొక్క తల్లి దితి, ఆయన భార్య, బిడ్డలు ఏడుస్తున్నారు ఆ పార్థివ శరీరం ముందు కూర్చుని. హిరణ్యకశిపుడు వచ్చాడు. వచ్చి ఆయన వాళ్ళకి వేదాంతం చెప్పాడు. నీరాహార నిర్విష్ట పాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయడి త్రోవ పోయను భవత్సూనుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అని అడిగాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? నీరాహార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. బాగా దాహం వేసినటువంటి ఇద్దరు బాటసారులు ఒక చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని ఎవరికి దాహం వేసిందో వాళ్ళు నీళ్లు తాగుతారు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఉండిపోరుగా. చలివేంద్రం దగ్గర కలుసుకున్న వాళ్ళు దాహార్తి తీరిపోయాక వెళ్ళిపోయినట్లే సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఆ సంసార సంచారులు అంటే సంసారమునందు ప్రవేశించేటటువంటి వారు వస్తుంటారు, కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్క చోట ఉండిపోరమ్మా. జీవయాత్రలో ఎన్ని ఉపాధులు స్వీకరించాడు, ఎంతమందితో కలిశాడు, ఎన్నిసార్లు సంసారం చేశాడు. ఆ జీవుడే ఓసారి చీమలో ఉన్నాడు, ఓసారి కుక్కలో ఉన్నాడు, ఓసారి పిల్లిలో ఉన్నాడు, ఓసారి పందిలో ఉన్నాడు. కాబట్టి సదాసంగంబులేదొక్కచో శూరుల్పోయుడు త్రోవపోయను భవత్సూనుండు తల్లి. వీరస్వర్గాన్ని అలంకరించేటటువంటి వాళ్ళు యుద్ధంలో ఏ విధంగా ఉత్తమమైన మార్గంలో వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయాడు నీ కొడుకు. భవత్సూనుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగాడు. అడిగి చాలా విచిత్రమైనటువంటి చాలా గొప్ప వేదాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటో అమ్మా, మనంతటి వాళ్ళం మనం బ్రతికుంటాం, మనం కలిసి ఉంటాం అనుకుంటాం, కానీ మనమెవరమమ్మా? దీన్నంతటినీ నడిపించేటటువంటి సూత్రధారి ఒకడు వేరొకడు ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉంటాడు ఈ వ్యవహారాన్నన్నీ. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు బెనుచు హేలారతుడై అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ ప్రాణులన్నింటినీ ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు రక్షించు, ఎవరు వృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు, ఎవ్వడు రక్షించు త్రుంచు, చిట్ట చివర ఎవడు ఈ ప్రాణులన్నిటినీ లయం చేస్తున్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారసుడై. చాలా హేళగా ఆయన ఈ కార్యాన్నంతటినీ చేస్తూ ఉంటాడమ్మా. అందుకని మనం దానికోసం శోకించడం ఎందుకు తల్లి? నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఈ సంసారం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా సావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చరిదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోగుట నైజము ప్రణికోటికి. ఎంత గొప్ప వేదాంతం అండి నిజంగా. ఆ ఒక్క పద్యం చాలు. ఇది జీర్ణం అయ్యుంటే ఇంకోలా ఉండేది, కానీ నాలుక మించి మాత్రమే మాట్లాడతాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. లోకంలో ప్రాణులు పుట్టడం చూస్తున్నారు, చచ్చిపోవడం చూస్తున్నారు, కానీ
చచ్చిపోయిన వాడిని చూసి చావకుండా ఉన్నవాడు ఏడుస్తుంటాడమ్మా. తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు. ఈ ఏడుస్తున్నవాడు చచ్చిపోడు, వాడు చచ్చిపోతాడు. తాను చచ్చిపోనట్టు అవతలవాడే చచ్చిపోయినట్టు ఏడుస్తారేంటమ్మా? తా చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెది. ఇదెక్కడి చోద్యము? ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుంచి పుట్టడం అనే ప్రక్రియలో వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోద్దమ్మా వాడు. నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చాను, గుంటూరు ఉండిపోతానా? ఇంకొక 14 రోజులు వెళ్ళిపోం, కాకినాడ వెళ్ళిపోతాం. అలా ఎక్కడ నుంచి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. పుట్టినప్పుడు శరీరం తీసుకోవడం అనేటటువంటిది ఎక్కడ జరిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతాడమ్మా జీవుడు. ఆ పాటి దానికి ఏదో ఆయనే చచ్చిపోయినట్టు మనం చచ్చిపోమన్నట్లు ఏడుస్తారు ఎందుకమ్మా? అలా ఏడవకూడదన్నాడు. ఈ వేదాంతం విని వాళ్ళు ఉపశమనం పొందారు. వెళ్ళిపోయారు. సరే, ఆ హిరణ్యాక్షుని యొక్క శరీరానికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. ఇప్పుడు తాను తన మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచి అన్నాడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, ఆయన ఇలాగే దానవాంతకుడు, రాక్షసులందరినీ సంహరిస్తుంటాడు. కాబట్టి నేను విష్ణువు అనేటటువంటి వాడు లేకుండా చేస్తాను లోకంలో. విష్ణువు అనేటటువంటి వాడికి వేరే స్థానం ఏం లేదు. యజ్ఞం ఎక్కడుంటుందో, యాగం ఎక్కడుంటుందో, వేదం ఎక్కడుంటుందో, గోవులు ఎక్కడుంటాయో, బ్రాహ్మణులు ఎక్కడుంటారో, సనాతన ధర్మమును నమ్మడం అన్నది ఎక్కడుంటుందో అదే విష్ణువు యొక్క స్థానం. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు భంగపరచండి. ఎవరు వేదం చదువుకుంటుంటే ఆ వేదాన్ని నాశనం చేయండి, ఎవరైనా యజ్ఞం చేస్తే యజ్ఞ భంగం చెయ్యండి అన్నాడు. ఆ కింకరుల మూకలన్నీ కూడా లోకం మీద పడ్డాయి. తాను వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తల్లికి మరదలకి వేదాంతం చెప్పినప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందా అమ్మా శరీరం? ఎవరైనా వెళ్ళిపోవలసిందే అన్నాడు. తాను ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే చాలా పెద్ద పెద్ద చీమలు, ఇతర కీటకములు ఆయన యొక్క శరీరంలో ఉన్న నిత్తుటినంతటినీ జుర్రేసాయి. ఒంటి మీద పెద్ద పుట్ట పట్టేసింది, వెదుళ్ళు పెరిగిపోయాయి. ఆయన తలలోంచి వచ్చినటువంటి ఆ తపో ధూమానికి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు కూడా భయపడ్డారు. అంత గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇంత గొప్ప తపస్సు చేసిన వాడు లేడరా నాయన, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. పెద్ద స్తోత్రం చేశాడు. స్వామి, నీవు సృష్టికర్తవి, నీ వలన కదా ఈ లోకమంతా సృష్టింపబడడం అన్నది జరుగుతోంది. నీవు దయతలచిన నాడు నాకేమి ఇవ్వలేవు, ఏదైనా ఇవ్వగలవు, నీవు స్వతంత్రుడవు. ఇన్ని చెప్పాడు. చెప్పి నువ్వు ప్రీతితో ఇస్తానంటే నిన్ను ఒక వరం అడుగుతానన్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా? నీకేం కావాలో అడుగు, ఇస్తానన్నారు స్వామి. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల ఘోరాదిత్యం మృగ వ్యాళ సర్వ అస్త్ర శస్త్రములన్. ఎన్ని కోరికలు కోరాడో తెలుసా అండి? అవి ఇవి కాదు. నేను గాలిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, అస్త్రానికి చచ్చిపోకూడదు, శస్త్రానికి చచ్చిపోకూడదు. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. నేను మృగముల చేతిలో చచ్చిపోకూడదు, దేవతల చేతిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, ఆ పైన ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, పొద్దున్న చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు. ఇన్ని వరాలు అడిగాడు. కాబట్టి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే, వీటి వలన నాకు మృత్యువు లేనటువంటి జీవితాన్ని ఇప్పించు అన్నాడు. మరి అమ్మాయి లోకాన్నంతటినీ సృష్టించేవాడు, పెంచేవాడు, త్రుంచేవాడు ఒకడున్నాడు. సమస్త ప్రాణులు పుట్టి గిట్టిపోతాయమ్మా, దానికి ఏడవడం ఎందుకన్నాడు. ఆచరణకు వచ్చేసరికి ఇంత గొప్ప వరం అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నారు, ఇత పూర్వం నన్నిటువంటి వరం అడిగిన వాడెవరూ లేడు, నీకే ఇంత గొప్ప వరం ఇస్తున్నాను, కానీ సత్వగుణంతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మృత్యువు లేదు అనేసరికి రాక్షసుడైనటువంటి వాడిలో పుట్టేటటువంటి అహంకారం, దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియనిదా? కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అప్పటికి ఊరుకున్నాడు.
ఇంటికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎదిరించగలిగిన వాడెవడు, నన్ను చంపగలిగిన వాడెవడు? కాబట్టి ఇప్పుడు నేను విష్ణువు ఎక్కడున్నా సరే నిగ్రహిస్తానన్నారు. విష్ణువు ఎక్కడుంటారండి? విశ్వం విష్ణు, ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు. కాబట్టి ఆయన హిరణ్యకశిపునిలో కూడా ఉన్నాడు. లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి ఎక్కడని దొరుకుతాడు స్వామి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు, దేవలోకాన్ని ఆక్రమించాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరినీ ఆక్రమించాడు. వీళ్ళందరి చేత ఊడిగం చేయిస్తున్నాడు, దిక్పాలకుల చేత సేవలు చేయిస్తున్నాడు, లోకాలన్నింటినీ ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నాడు. హిరణ్యకశిపుడు తప్ప వేరు ఈశ్వరుడు లేడు అంటున్నాడు. ఈ మిగిలినటువంటి దేవతాగణములన్నీ కూడా హిరణ్యకశిపుని యొక్క ఉద్ధతికి భయపడిపోయాయి. మరీ ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ధర్మం అన్న మాట లేకుండా చేస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు లేకుండా చేస్తున్నాడు, హిరణ్యకశిపుడు తప్ప ఈశ్వరుడు లేడంటున్నాడు. ఇటువంటి వాడు మట్టు పెట్టబడేది ఇప్పుడు. ఎందుకని? సామాన్యమైనటువంటి వరాలేం కావు, అంత తేలిగ్గా మరణించేవాడు కాడు. కాబట్టి వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. స్వామి నువ్వు ఎప్పుడు వచ్చి సంహరిస్తావని అడిగారు. అడిగితే స్వామి వాళ్ళకి ప్రత్యక్షమై చెప్పలేదు, ఒక్కసారి అశరీరవాణిగా వారికి వినపడింది. మీరు బెంగ పెట్టుకోకండి, మీ కార్యాలలో మీరు ఉండండి, ఆయన శాస్త్రము యొక్క పరిధులను అతిక్రమించాడు. నేను ఎవరినైనా చంపాలి అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడితే తప్ప నిష్కారణంగా ఎవరిని నేను సంహరించను. సంహరించడం అన్న ప్రక్రియకి మీకు దాని యథార్థమైన అర్థము తెలిసి ఉండాలి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అంత గొప్ప విభూతిని లోక కళ్యాణము కొరకు ఉపయోగించకుండా కేవలము తన స్వార్థము కొరకు ఉపయోగించుకొని లోకకంటకుడైపోతే, ఇంకా అతను ఆ ఉపాధితో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి అని ఈశ్వరుడు నమ్మితే అప్పుడు మాత్రమే ఇంకా ఆ ఉపాధిని ఆయన పడగొడతాడు. కాబట్టి నేను చంపడం అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడాలి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకూటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. నేను చంపాలి అంటే అతను కొన్ని పనులు చెయ్యాలి. శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి మహాభక్తులైనటువంటి వారిని చెనకాలి, వారిని ఇబ్బంది పెట్టాలి. సురలందు, దేవతల్ని ఇబ్బంది పెట్టాలి. శృతులందు, వేదాన్ని ధిక్కరించాలి. గోవులందు, గోవుల్ని బాధ పెట్టాలి. విప్రకోటి ఎందు, వేదం చదువుకుని వేదమంత్రముల చేత లోకోద్ధరణ కొరకని యజ్ఞయాగాది క్రతువులు చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడేటటువంటి బ్రాహ్మణుల పట్ల ఖేదము కలిగేటట్టుగా వారు ఇబ్బంది పడేటట్టుగా ప్రవర్తించగలిగిన బుద్ధి వ్యగ్రత ఏర్పడాలి. కాబట్టి గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి, లేదా ధర్మం తెలిసున్నా అనుష్ఠించడం అతను మానేయాలి. కాబట్టి ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, చిట్ట చివరకు అసలు ఈశ్వరుడెవడు, నేనే ఈశ్వరుణ్ణి అని ఈశ్వరుణ్ణి తిరస్కరించేటటువంటి ధోరణి ప్రబలాలి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆనాడు మాత్రమే నేను పట్టి చంపుతాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి వలన పొందినటువంటి వరముల చేత ఇప్పుడు అటువంటి గర్వంతోటే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని పడగొడతాను. కొద్ది కాలంలోనే అతని కడుపున పరమభక్తుడైనటువంటి వాడు, సమాజంలో ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు పుడతాడు. అంత మర్యాదస్తుడైనటువంటి ప్రహ్లాదుడనబడేటటువంటి ఆ పిల్లవాడి జోలికి వెడతాడు. ఆయన్ని చాలా బాధలు పెడతాడు. అటువంటి బాధలు ఎప్పుడు పెట్టాడో అప్పుడు నేను వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాను. ఆ ప్రహ్లాదుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఎందుచేత అంటే గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణితింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అంటారు. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప గుణములు కలిగినవాడు అంటే ఆయన గుణములను చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదుట. అన్ని గొప్ప గుణములు కలిగినవాడు, ఎవరెవరు చెప్పలేరు అన్నారు. ఫణిపతికి 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు.
బృహస్పతికి. దేవగురువు అయినటువంటి బృహస్పతి చెప్పలేడు ప్రహ్లాదుడి యొక్క గుణములు. భాషాపతికి 4 ముఖములు ఉండి వేదములను నిరంతరము చదివి సృష్టి చేసేటటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేరు. కాబట్టి అన్ని గుణములు కలిగినటువంటి వాడు, అంత మంచివాడు, భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన కుమారుడే అయినా ఆ భక్తిని ఓర్వలేక శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోసంబున పట్టి వాడెన్నడు ఆపన్నత కలుగచేయు నాడు పట్టి వధింతున్. తన కడుపున పుట్టిన కొడుకైనా మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడైనా భక్తి తత్పరుడైనా తనని వ్యతిరేకించాడన్న కారణం చేత ప్రహ్లాదుణ్ణి పట్టుకుని ఎప్పుడు హింసిస్తాడో, ఒక భక్తుణ్ణి పట్టుకుని అన్ని బాధలు పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో అప్పుడు నేను ఆయన్ని సంహరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. సరే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాలక్రమంలో ఆయనకి ప్రహ్లాదుడు అనబడేటటువంటి కుమారుడు, 4 కుమారులు, అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి గొప్ప భక్తి తత్పరుడు. ఆ పిల్లవాడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లవాణ్ణి ఒకసారి చూసి ఎంతవరకు చదువు నేర్చుకున్నాడో తెలుసుకోవాలనిపించింది హిరణ్యకశిపుడికి. ఒక రోజున పిలిచాడు. ప్రారంభంలో కొడుకు మీద పుత్ర వ్యామోహమే తప్ప, పుత్రుని యందు ప్రేమ తప్ప ప్రారంభమునందు ద్వేషం లేదు. ద్వేషం దేని వలన వచ్చిందంటే ప్రహ్లాదుడు విష్ణుభక్తి తత్పరుడు, హిరణ్యకశిపుడు అహంకార తత్పరుడు. ఇది ఇద్దరి యందు ప్రకాశించాలి. బాగా ప్రకాశిస్తే తప్ప రెండింటి మధ్య వైషమ్యం ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నాడు, అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. నాయనా, ఏ తండ్రికైనా పిల్లవాడు కడుపున పుట్టినటువంటి కొడుకు మాట్లాడుతుంటే అనుదిన సంతోషణములు, ఎంత సంతోషంగా ఉంటుందో. ఏ రోజుకు ఆ రోజే, ఇవాళన్న మాటే రేపు అంటాడు వాడు. ఇవాళ తాత అంటాడు, రేపు కూడా తాత అంటాడు, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత నాన్న అంటాడు. వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది సృష్టిలో లేనట్లు, ఇప్పుడే కొత్తగా మొట్టమొదటిసారి తన కొడుకు ఏదో కొత్త పదాన్ని కనిపెట్టినట్టు తండ్రి సంతోషపడిపోతాడు. అది ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తండ్రికి కలిగినటువంటి దుఃఖము తాపము ఇవన్నీ కూడా నశించిపోతాయి ఆ పిల్లవాని యొక్క మాటలు వింటున్నప్పుడు. కాబట్టి జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు. కొడుకు తండ్రితో మాట్లాడుతుంటే తండ్రికి ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు, తండ్రికి ఆ కొడుకు యొక్క మాటలు చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కాబట్టి నాన్న, ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లోంచి ఒక పద్యం ఏదైనా చెప్పు వింటానన్నాడు. ఆయన అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలంత్రెళ్ళక, వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తించక, సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మీలు నిశాచరాగ్రణి అన్నాడు. తండ్రి అనలేదు ఆయన, నిశాచరాగ్రణి, చీకటిలో తిరిగేటటువంటి వారికి నాయకత్వం వహించేవాడా అని పిలిచాడు. అంటే అజ్ఞానంలో ఉన్నవాడా, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనివాడా, నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నటువంటి అహంకారంతో ఉన్న ఓ తండ్రి, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలం త్రెళ్ళక, వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ శరీరధారులు అంటే శరీరం పుచ్చుకున్నటువంటి జీవులందరూ కూడా ఇల్లు అంటే తన ఇల్లు, తన గృహం, తన సంసారం అనేటటువంటి ఒక చీకటి నూతిలో పడిపోయి ప్రతివాడు తమకి తాను నేను వాడు నేను వాడు అని 2 కింద విడదీసి అంతా ఒక్కటే పరబ్రహ్మమైన అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అయిన అది తెలుసుకోలేక, ఉన్నది ఒక్కటే పదార్థం అయితే ఆ పదార్థాన్ని గుర్తెరుగక 2 ఉన్నాయనుకుని ఎప్పుడు వేరు చేసి చూపించి అజ్ఞానంలో మగ్గిపోయేటటువంటి జీవులున్నారే, అటువంటి వారు ఇల్లుని చీకటి నూతిలోపలం త్రెళ్ళక, వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, సర్వమున్నాతని
విష్ణు కళామయమంచు, దివ్య కళామయమంచు. ఇదంతా కూడా సమస్తము ఈశ్వరుడే. ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా, ఇన్ని ముఖాలుగా, ఇన్ని జీవులుగా ఉన్నాడని తెలుసుకున్న నాడు, నాన్న ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒక్కటే నాన్న, అది తెలియనప్పుడే నేను రాజుని, నేను ఇంతవాణ్ణి, నేను అంతఃపురంలో ఉన్నాను, నేను పరిపాలిస్తున్నాను, నా యందు ఇంత గొప్పతనం ఉంది అన్న అహంకారం ఏర్పడుతుంది నాన్న, కొంచెం జాగ్రత్తగా గమనించి చూడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు పిలిచి, అరేరే నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధికి నీకున్ లోపలతోచెనో, పరులు దుర్నీతులు ప్రశంసించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికి. అయ్యయ్యో నాన్న, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నాకున్ చూడక చూజ్యమయ్యడిదిరా నా తండ్రి, నాకు చాలా వింతగా ఉంది. అసలు నీకు ఈ బుద్ధి లోపల నుంచి పుట్టిందా? నీ స్నేహితులు ఎవరైనా చెప్పారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, గురువుల మీద అనుమానం వచ్చింది. నీకు గురువులు ఒక్కడిని కూర్చోపెట్టి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా విష్ణుభక్తిని? లేకపోతే ఈ దానవ శ్రేణికిన్, ఈ రాక్షసులందరికీ కూడా వైకుంఠుండు కృతాపరాధుడు, వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అపరాధమును చేసినవాడు. ఎందుకంటే ఎప్పుడూ రాక్షస సంహారం చేస్తుంటాడు. వైకుంఠుండు కృతాపరాధుడు, అటువంటి వాణ్ణి నువ్వు పొగడడం ఏమిట్రా? నువ్వు పొగడకూడదు. ఆయన్ని పొగడకుండా ఈ రాజ్యము, మన సైన్యము, భోగాలు, విలాసాలు, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేయడం, ఇటువంటి రాక్షస ప్రవృత్తి నీకు ఎప్పుడబ్బుతుందిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సాధారణంగా ఆంధ్రదేశంలో ఈ పద్యం నోటికి రాని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి వాళ్ళకి ఈ పద్యం వచ్చి ఉంటుంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియీ చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వెయ్యునేల అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, పుట్టుకతో వచ్చిందండి ఈశ్వరానుగ్రహం ఆయనకి. ఆ భక్తి నారదమునీంద్రుని యొక్క బోధ వలన ఏర్పడినటువంటి బుద్ధి వైశిష్ట్యం అది. ఆయన అన్నాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు, మందార పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడినటువంటి గండు తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి అందులో ఉన్నటువంటి రసాన్ని తాగుతుందా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతో రాయంచనునే తరంగిణులకు. ఆకాశ గంగా తరంగాలలో తేలియాడేటటువంటి రాజహంస ఎప్పుడైనా పిల్ల కాల్వలలోకి వెళ్ళి ఈదుతుందా నాన్నగారు? లలిత రసాల పల్లవ ఖాదియీ చొక్కు కోయిల జనునే కుటజములకు. ఎక్కడైనా మామిడి చెట్టు మీద కూర్చుని లేత చిగుర్లు తిని ఆనందించేటటువంటి కోయిల అడవి మల్లె చెట్టు మీద వాడి దాని చిగుర్లు తింటుందా నాన్న? కొండమల్లె చెట్టు మీద వాళ్తుందా అది? పైగా లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. పూర్ణచంద్రబింబం నుంచి వచ్చేటటువంటి ఆ వెన్నెల కిరణాల్ని తినడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షి పొగమంచు దగ్గరికి వెళ్ళి అది తింటుందా నాన్న తెల్లగా ఉంటుందని? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు. ఆ భగవంతుని యొక్క పాదారవిందములను కన్నులు మూసుకుని నిరంతరము లోపల స్మరించినప్పుడు ఆ ధ్యాన సమాధి యందు ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని త్రాగి మత్తెక్కి ఆనందాన్ని అనుభవించేటటువంటి నా మనస్సు ఇవాళ కొత్తగా ఇతర విషయాల దగ్గరికి వెళ్ళు అంటే వెడుతుందా నాన్న? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేల. ఇన్ని మాటలు ఎందుకు నాన్న అన్నాడు. మాట చెప్పడం కాదు, నిజంగా ప్రహ్లాదుని యొక్క గుణముల గురించి చెప్తూ పోతన గారు ఇదే చెప్తారు. ఆయన నిరంతరము ఈశ్వరుణ్ణి అనుభవించినవాడు.
పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు. పానీయంబులు త్రాగుచున్, నీరు త్రాగుతూ, తింటూ, తిరుగుతూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, పనిచేస్తూ ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొందుతుండేవాడు. అందుకే ఒక్కొక్కసారి గెంతుతూ ఉండేవాడు, ఒక్కొక్కసారి నాట్యం చేసేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు, ఒక్కొక్కసారి పాట పాడేవాడు, ఒక్కొక్కసారి తన్మయావస్థలో ఉండేవాడు. ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్నే పొందుతూ అంతర్ముఖుడై ఉండేవాడు ఆయన. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, దైవతములంచు గురువుల తరచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు పోతన గారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఆయన తనలో ఉన్నటువంటిది ఏ చైతన్యమో ఆ చైతన్యమే ఇతర ప్రాణుల యందు కూడా ఉంది అన్న భావన బాగా స్థిరపరచుకున్నటువంటి వాడు. తన ఆకలి ఎటువంటిదో ఒక కుక్క ఆకలి కూడా అలాగే ఉంటుందని, తన నిద్రాకాలిక సుఖం ఎలా ఉంటుందో ఇతర ప్రాణుల యొక్క నిద్రాకాలిక సుఖం కూడా అలాగే ఉంటుందని, తనకి దెబ్బ తగిలితే బాధ ఎలా ఉంటుందో ఇతర ప్రాణులకు తగిలినటువంటి దెబ్బ వలన కలిగిన బాధ కూడా అలాగే ఉంటుందని. కాబట్టి తనకి ఇతర జీవులకు మధ్యలో భేదం ఏమీ లేదు, అన్నిటి యందు ఉన్నటువంటి పదార్థము ఒక్కటే, ఆ చైతన్యమే ప్రకాశిస్తోందని బాగా తెలుసుకుని ఉన్నటువంటి వాడు. కాబట్టి తన యందు ఇతర భూతములందు సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్లు కనపడితే చాలట వంగి 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 నమస్కారాలు చేసేవాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కంటికి ఇతర కాంతలు కనపడితే తన తల్లిగా భావన చేసి పరమ మర్యాదతో తప్పుకుని వెళ్ళిపోయేవాడు. అటువంటి మహానుభావుడు గురువులని విశేషంగా గౌరవించేవాడు. ఈశ్వరుడే గురువు రూపంలో ఉన్నాడు అని నమ్మి గౌరవించినవాడు. సఖులు అంటే తన స్నేహితుల్ని సోదరులతో సమానంగా భావించాడు. ఆయన లీలలందున బొంకులు లేనివాడు, ఎప్పుడు పరిహాసానికి కూడా అబద్ధం చెప్పనటువంటి వాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప, ఎంతో మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించడం అనేది జరుగుతుండే విషయం. కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఇది హిరణ్యకశిపుడికి ఇష్టమైనటువంటి పని. ఆయనకి నా అంతవాణ్ణి నేన అంటూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఇదంతా ఈశ్వరుడి యొక్క చిద్విలాసం అంటాడు. కాబట్టి ఇద్దరికీ పడదు. ఇప్పుడు గురువులు చూశారు, తండ్రికి కోపం పెరుగుతోంది, కొడుక్కి సంతోషం పెరుగుతోంది. ఇది ఏ స్థితికి వెడుతుందో అని గురువులు అన్నారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లి మేము చదివిస్తా ఉన్నారు. చండు అమర్కుడు అని వాళ్ళిద్దరూ శుక్రాచార్యుల వారి యొక్క బిడ్డలు. వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్లి మళ్ళీ చదివించడం ప్రారంభం చేశారు. అర్థశాస్త్రము కామశాస్త్రము బాగా నేర్పారు. నేర్పి ఈసారి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకైనా మంచిది, ఇబ్బంది వస్తుందేమో అని. ఎందుకంటే ఒకసారి వాళ్ళని అనుమానించాడు. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అన్నాడు. నీకు ఏకాంతంగా గురువులు ఏమైనా చెప్పకూడనివి చెప్తున్నారు ఏమిట్రా, విష్ణుభక్తి నేర్పుతున్నారా, నీకు ఎలా వచ్చే ఈ పద్యాలన్నీ అని అడిగాడు. కాబట్టి వాళ్ళకి ఎందుకైనా మంచిది అని ముందు హిరణ్యకశిపుని యొక్క పట్టమహిషి అయిన లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అమ్మ మేము చెప్పగలిగినటువంటి విద్య అంతా ఈ పిల్లవాడికి నేర్పాం అని ఆ పిల్లవాడిని లీలావతి దగ్గర కూర్చోబెట్టారు. తల్లి చూసి సంతోషించింది. ఇప్పుడు ఆమె పనుపున పిల్లవాడు హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చాలా సంతోషించాడు. ఒరే నిన్ను ఎంత కాలానికి చూశాను రా అన్నాడు. కానీ ఏమైనా మార్పు వచ్చిందో లేదో అని అనుమానం.
నీతి శాస్త్రాన్ని మీ గురువులు బోధ చేస్తే నువ్వు కొద్దిగా వెనకపడుతున్నావని నాకు తెలిసింది. మిగిలిన పిల్లలు ముందున్నారని నువ్వు వెనక్కున్నావని విన్నాను. ఏది నువ్వు నేర్చుకున్న వాటిలోంచి నీకు బాగా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి నాకు చెప్పు అన్నాడు. ఎందుచేత నీతి శాస్త్రంలో వెనకబడ్డాడంటే మీరు నేను అనుకుంటున్న నీతి శాస్త్రంలో వెనకబడ్డం కాదు. ఆయన అనుకునేది ఏమిటంటే రాక్షస నీతి నేర్పాలి శుక్రాచార్యుల వారి బిడ్డలు. రాక్షస నీతిని మిగిలినటువంటి పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. ఈయనో భక్తితో వెనకబడుతున్నాడు. ఆ రాక్షస నీతి ఈయనకి రావట్లేదు. అందుకని నువ్వు వెనకబడుతున్నావని విన్నాను. ఒక తండ్రిగా ఇది నాకు ఖేదకారణం. ఏది ఓ పద్యం చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇప్పటి వరకు గురువులు అనుకున్నారు మనం అర్థశాస్త్రం కామశాస్త్రం నేర్పాం కదా, ఇదే చెప్తాడులే అనుకున్నారు. పాపం వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు చెప్పారు కూడా, ఒరేయ్ మేమేం చెప్పామో అదే చెప్పు తప్ప నువ్వు సొంతంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్తవి చెప్తున్నావు, అలాంటివి ఏం చెప్పకు. మీ తండ్రికి మా మీద అనుమానం వస్తోంది, మేమేమి నేర్పామో అవే చెప్పు మీ నాన్న అడిగినప్పుడు అన్నారు. తప్పకుండా నేర్పుతాను, అవే చెప్తాను అన్నాడు. ఎరా నీకు గురువులు బాగా నేర్పించారా, నేను ఏవి చెప్పమన్నానో అవి చెప్పారా అని అడిగాడు. నాన్నగారు మీరు ఏవి చెప్పమన్నారో గురువుగారు అవి చెప్పారు. గురువుగారు చెప్పవలసినవి గురువుగారు చెప్పారు, నేను నేర్చుకోవలసింది నేను నేర్చుకున్నాను. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదివించిరి నన్ను గురువులు, నాన్నగారు గురువులు నన్ను చదివించవలసినవి చదివించారు. చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, ధర్మార్థ శాస్త్రములు నేర్పించారు, ఇతర శాస్త్రములు నేర్పించారు. నేను చదువుకున్నవి చాలా ఉన్నాయి నాన్నగారు, నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో ఉండేటటువంటి మర్మాన్ని నేను బాగా తెలుసుకున్నాను నాన్నగారు. అసలు చదువుల యొక్క సారాంశం ఏమిటో అది నాకు బాగా బోధపడింది అన్నాడు. ఆయనకి ఏదో కించిత్ అనుమానం కలిగి ఉంటుంది, గురువుగారు నేర్పారు నాకు చదువులలో మర్మం తెలిసింది అంటున్నాడు ఏమిటని. ఏమో ఒకవేళ ఈసారి గురువులు చెప్పిందే నేర్చుకున్నాడేమో అని. ఏది నువ్వు నేర్చుకున్నది ఒక్క విషయం చెప్పు అన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ ఇలా ఈశ్వరుణ్ణి 9 విధాలైన భక్తితో సేవించిన వాడెవరుంటాడో, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు మూలంలో వ్యాసుల వారు. కాబట్టి తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ అలా అర్చనాదులు చింతయు సంకీర్తనల్ అనేది 9 భక్తిభావముల సర్వేశున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నికంబు దైత్యేశ్వర అన్నాడు. నాకు నాన్నగారు శ్రవణం భగవంతుని యొక్క గుణములను వినడం, శ్రవణం కీర్తనం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించడం చేత లోపల మనసులో ఇంకా భక్తి వలన అవి పట్టక పైకి పొంగి ప్రవహించి కీర్తనగా వస్తే ఆ కీర్తనం, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడం, స్మరణం పాదసేవనం భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము పాదసేవనం, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం ఈశ్వరుణ్ణి అర్చించడం, వందనం నమస్కారం చేయడం, అర్చనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఈశ్వరుడికి దాస్యం చేయడం, సఖ్యం భగవంతుడితో స్నేహం చేయడం, ఆత్మనివేదనం ఈశ్వరుడికి ఆత్మ నివేదనం చేయడం. ఇవి 9 నాన్నగారు నవవిధ భక్తులు. ఈ 9 రకాలైనటువంటి భక్తి భావములతో సజ్జనుడై ఈశ్వరుణ్ణి నమ్మి బ్రతికిన వాడెవడో వాడిది నిజమైన బ్రతుకు అని నేను తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. చాలదు, ఏ మాట అక్కడికి వెళ్ళి చెప్పకూడదో ఆ మాటే చెప్పాడు. పైగా అన్నాడు, నాన్నగారు ఇది తెలుసుకోని వారు ఉంటారే, ఇది తెలుసుకోకుండా మిగిలినవి ఎన్ని తెలుసున్నాయనుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ జీవితాలు వృధాయే నాన్నగారు అన్నాడు. అందేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు భస్మ హవ్యంబులు క్రోఢ సద్గంధంబుల్ ఇవన్నీ కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఎంత పెద్ద మాట వేసేసాడండి, ఎంత ధైర్యంతో మాట్లాడాడో మహానుభావుడు. అంధేందూదయముల్, నాన్నగారు పుట్టుకతో అంధుడైన వాడు ఉంటాడు, ఆయన్ని తీసుకొచ్చి చూడరా వెన్నెల ఎంత బాగుందో చంద్రకాంతి ఎంత బాగుందో అన్నారనుకోండి, వాడికి ఏమైనా అర్థం అవుతుందా? మహాబధిర శంకారావముల్
పుట్టికతో చెవిటివాడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి శంఖం ఊది ఎలా ఉంది శంఖనాదం అని అడిగితే ఎలా ఉంటుంది? మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఒక మూగివాడు మంచి గ్రంథాన్ని చదివాడు, వచ్చి ప్రవచనం చేయబోయ్ ఆ గ్రంథం గురించి చెప్పు అంటే పాపం పుట్టుక చేత మూగవాడు ఆయన ఏం మాట్లాడతాడు? కాబట్టి మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి ఒక అందమైన కాంతయందు వ్యామోహం ఉంటే మాత్రం ప్రయోజనమే ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, కృతజ్ఞుడైన వాడు చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉంది. బంధుత్వం ఉంది కదా అని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఆయన ఏమైనా ప్రత్యుపకారం చేస్తాడా? ఆయన కృతజ్ఞుడు, నువ్వు చేసిన మేలే ఆయన మరిచిపోతాడు, ఆయన నీకు చేసే ఉపకారం ఏముంటుంది? కాబట్టి కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు, ఒక ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కానీ పరమలుబ్ధుడు, ఎవరికి ఏమీ పెట్టడు, ఆయన డబ్బు ఎందుకు పనికి వస్తుంది? భస్మ హవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, అక్కడ బూది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ అందులో ఒక ఆయన పట్టుకెళ్ళి నెయ్యి పోశాడు, ఉపయోగం ఏమిటి? భస్మ హవ్యములు క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు పూశారనుకోండి, ఏమైనా సంతోషం ఉంటుందా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? నాన్నగారు ఇవన్నీ ఎలా ఉంటాయో అలా రాజరికం ఉన్నా, పదవి ఉన్నా, సింహాసనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని గొప్పలుంటాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఉన్నా కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్, హరిభక్తిని విడిచిపెట్టినటువంటి వాడి బతుకు ఇదిగో పైన చెప్పినటువంటి ఉపమానాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నాన్నగారు అన్నాడు. అని ఊరుకోకుండా అన్నాడు, అసలు మనిషి జీవితానికి ఐశ్వర్యము అన్న మాటకు అర్థం, ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చిన దానికి పరమార్థం ఏమిటో తెలుసా నాన్నగారు? కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెరిడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. ఎంత ఈ పద్యం ఆంధ్రదేశంలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పద్యాలు ఇవన్నీ. కమలాక్షునర్చించు కరములు కరములు, భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రీతితో ఒక్క తులసి దళమైన సంతోషంతో ఆయన పాదముల మీద సమర్పించేటటువంటి చేతులు ఏమున్నాయో అవి నిజమైన చేతులు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసినటువంటి నోరేదో అది నోరు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, ఆ మహానుభావుడు దేవతల్ని రక్షించేవాడు, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆపాదమస్తకం చూసి పొంగిపోయేటటువంటి వాడెవడున్నాడో వాడికి కన్నులున్నందుకు ధన్యత. శేషసాయికి మృక్కు శిరము శిరము, ఆ శేషశైనం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి శిరస్సు ఏది ఉందో అదే నిజమైన తలకాయ.